హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు కొబ్బరి పచ్చి శనగపప్పుతో కూర చేస్తా అండి. ఇది చపాతీలో అయినా రైస్లో అయినా బాగుంటుందండి. ఇది పచ్చి శనగపప్పు అండి. దీన్ని అరగంట ముందు నానబెట్టుకోవాలి. నేను ఒక కప్పు శనగపప్పుతో చేస్తున్నా అండి. అలాగే పచ్చి కొబ్బరి కూడా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం శనగపప్పుని ఉడకబెట్టుకోవాలండి. ఇది కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగానే ఉడకబెట్టుకోవచ్చు. నేను మామూలుగా ఉడకబెడుతున్నా అండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలండి. నూనె కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోండి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు నూనెలో 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. ఆల్రెడీ ఉడికిన శనగపప్పే కాబట్టి ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. తర్వాత కొబ్బరి వేసుకోవాలి. నేను ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకున్నా అండి. ఈ రెండు బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఎక్కువ వేగక్కర్లేదండి. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ వేయించక్కర్లేదు. ఇప్పుడు దీనికి సరిపడ్డ సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా పట్టేటట్టు ఒక 4-5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. ఇంతే అండి, పచ్చి శనగపప్పు కొబ్బరి కూర చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా బాగుంటుంది. మామూలుగా ఇది స్నాక్లా కూడా తినొచ్చు, అలా అయినా బాగానే ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.